హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో ఈ వీడియోలో తెలియజేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూసేయండి. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 జనవరి 28న ఎగ్జామ్ జరిగింది కదండి. దాని యొక్క రిజల్ట్స్ ఎప్పుడంటే మార్చి 10th కానీ 11th కానీ రిజల్ట్స్ రావచ్చండి. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెన్షన్ ఏముంటుందంటే ఈ కౌన్సిలింగ్ ని ఎలా ఫేస్ చేయాలి, ఎలాంటి సైనిక్ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని ఉంటుంది కదా. అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ కట్ ఆఫ్ లిస్ట్ 2024 లో ఏ విధంగా ఉండొచ్చు, క్లాస్ 6th కు, అదే విధంగా క్లాస్ 9th కి. ఇక రిజల్ట్ డిక్లరేషన్ డేట్ చెప్తున్నాను కదండి, మార్చి 2nd వీక్ అంటే 10th or 11th రోజు రిజల్ట్ రావచ్చు. ఇక కేటగిరీ వైజ్ గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ వాళ్ళకైతే 205 నుంచి 215 మార్కులు వచ్చినట్లయితే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో ఏదో ఒక సైనిక్ స్కూల్లో అడ్మిషన్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 200 అబోవ్ ఉండాలండి మార్క్స్. ఓబీసీ వాళ్ళకు కూడా 200 అబోవ్ ఉండాలి. ఎస్సీ వాళ్ళకైతే 185 to 200 మధ్యలో మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ లో సీటు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఎస్సీ వాళ్ళకైతే కూడా 185 to 200 మధ్య మార్క్స్ వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ రిజల్ట్ ఇస్తారండి. రిజల్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ రిజల్ట్ లో కూడా ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళందరిది కూడా రిజల్ట్ డిస్ప్లే చేస్తాడు. మెడికల్ చెకప్ 1:3 పిలుస్తారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మాత్రం ఒకరికి స్థానం ఉంటుంది. అయితే ఇక్కడ మెడికల్ కి మాత్రం 1:3 పిలుస్తారండి. ఇప్పుడు మాత్రం క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరి రిజల్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు రేపు మార్చి 10th 11th కు వచ్చే రిజల్ట్స్ లో ఎవరెవరైతే సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ రాశారో క్లాస్ 9th క్లాస్ 6th కి సంబంధించి వాళ్ళ యొక్క రిజల్ట్ క్వాలిఫై అయిన వాళ్ళ అందరివి కూడా ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళవి డిస్ప్లే చేస్తారు. కాకపోతే ఇక్కడ మెడికల్ కు మాత్రం మళ్ళీ కాల్ లెటర్స్ వస్తాయండి. ఆ కాల్ లెటర్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే మెడికల్ కి వెళ్లాల్సి ఉంటుంది. మెడికల్ కు దాదాపుగా 1:3 పిలుస్తారండి. తర్వాత ఈ మెడికల్ అనేది ఒక దాదాపు మార్చి 10th నుంచి మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ 1st వీక్ వరకు ఉంటుంది. ఏప్రిల్ 2nd వీక్ లో మళ్ళీ ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ వస్తుందండి. అప్పుడు ఓన్లీ ఒక్క నేమే ఉంటుంది. ఇక 1:3 ఉండదు. ఆల్ ఇండియాలో మెరిట్ లిస్ట్ లో ఎవరెవరు సెలెక్టెడ్ ఉంటారో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు సైనిక్ స్కూల్ సీటు పొందినట్టు. దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు రిజల్ట్ 10th or 11th కి రిజల్ట్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మనము ఎలాంటి సైనిక్ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ముందు ఒక ప్రీ ప్లాన్ గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ కావాలి. ఎలాంటి సైనిక్ స్కూల్స్, టాప్ సైనిక్ స్కూల్స్ ఏవి మనకు ఒక ఐడియా ఉన్నట్టయితే మనకు ఈజీగా మన పిల్లలకు వచ్చిన మార్కులు ఏ స్కూల్ వస్తుంది. ఇప్పుడు 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అలా విధంగా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో కంటే ముందు ఈ 33 సైనిక్ స్కూల్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే ఫీజ్ విషయంలో కానీ ఫెసిలిటీస్ విషయంలో కానీ బాగుంటుంది. ఒకవేళ అటు ఇటు అయినప్పుడు ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ గురించి ఆలోచించండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మరో రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.